అసలు ఎందుకు పట్టిక రాయి మన ఇంటి గుమ్మాన్ని కడతాం? దానివల్ల ప్రయోజనాలేంటి? శాస్త్రీయ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ దానివల్ల ఉపయోగాలేంటి? ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు పట్టిక రాయి ఎలా ఏర్పడుతుంది? ఇది సహజసిద్ధంగా ఏర్పడే ఖనిజం ఇది. దీనికి ప్రకాశవంతంగా ఉండడం వల్ల చాలా శక్తులు దీనిలో కలిగి ఉంటాయి. మన వాస్తు ప్రకారం మనం చూసుకుంటే ఇది మనము ఇంటి గుమ్మాన్ని కడతాం. ఎందుకంటే మన నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకోకుండా ఇది తోడ్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కూడా రెట్టింపు చేయడానికి తోడ్పడుతుంది. ఆరోగ్య పరిరక్షణ కలుగుతుంది. అంటే మనకి టెన్షన్స్ కానివ్వండి, అలాగే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి మనము పటిక రాయి ధ్యాన సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు. మన సాధువులు ఎక్కువ ధ్యానం చేసేటప్పుడు ఈ పటిక రాయి అనేది ఉపయోగిస్తుంది. ఎందుకంటే మైండ్ క్లారిటీ కోసము, ఫోకస్ పెంచడానికి కోసం కూడా ఈ పటిక రాయి అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లో పరంగా వస్తే మనకి శాంతి, ఆనందం, ఐశ్వర్యం రావాలని కూడా ఈ రాయిని మన గుమ్మానికి దగ్గరలో ఉంచుతాము. కొందరు దీని దైవ రూపంలో కూడా భావిస్తారు. దీపారాధన కూడా చేస్తారు. ఇంకా శాస్త్రీయ పరంగా